హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో హెల్దీ అండ్ ఫిల్లింగ్ రాగి పిండితో సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. రాగి సూప్ వచ్చి ఈజీగా మనం 5 minutes లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బేసిక్ ఇంగ్రీడియంట్స్ వచ్చి ఇవి. ప్రాసెస్లోకి వెళ్తే ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర కూడా కొంచెం వేసుకుని వేయించుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పావు చెక్క ఆనియన్స్ అయితే యాడ్ చేసి ఆనియన్స్ ఆయిల్లో అయితే కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మనం వేయించుకోవాలి. ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక గ్రీన్ చిల్లీ, కొంచెం కరివేపాకు, గార్లిక్, చిన్న ముక్క గ్రేట్ చేసుకుని జింజర్ కూడా యాడ్ చేసి ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి ఇష్టమైన వెజ్జెస్ అన్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కాలీఫ్లవర్, క్యారెట్, క్యాప్సికమ్, ఎల్లో పెప్పర్ అండ్ కొంచెం పీస్ అయితే తీసుకున్నాను. మీరు ఈవెన్ ఆకుకూరలు, పాలకూర, తోటకూర కూడా ఇలా ఫైన్గా కట్ చేసి ఇందులో వేసుకోవచ్చు. వెజ్జెస్ అన్ని ఆయిల్లో సాట్ చేసుకుంటూ రుచికి సరిపడా సాల్ట్, పసుపు, ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న పెప్పర్ కూడా యాడ్ చేసి వీటిని ఒకసారి కలుపుకొని దీంట్లో 1.5 cup వరకు వాటర్ అయితే యాడ్ చేసి మూత పెట్టుకుని అయితే వీటిని కుక్ చేసుకోవాలి. వెజ్జెస్ అన్ని కుక్ అయ్యే లోపల మనం రాగి పిండి మిక్సర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి వచ్చి 2 tablespoons వరకు స్ప్రౌటెడ్ రాగి ఫ్లవర్ అయితే తీసుకుని దీంట్లో 1 cup వరకు వాటర్ అయితే యాడ్ చేసి మనకి ఆ పిండి అనేది వాటర్లో బాగా మిక్స్ అయ్యేటట్టు లమ్స్ ఏమీ లేకుండా స్పూన్ యూస్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న రాగి మిక్స్ అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసి మొత్తం అన్నీ ఒకసారి కలుపుకొని దీన్ని అయితే మీడియం ఫ్లేమ్లో 2 to 3 minutes అయితే కుక్ చేసుకోవాలి. సో ఇలా రాగి పిండి కుక్ అవుతున్నప్పుడు మన సూప్ కూడా థిక్ అవుతూ ఉంటుంది. సో ఈ టైంలో మన కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ మన సూప్ని అయితే ఇంకా లో ఫ్లేమ్లో 1 minute అయితే కుక్ చేసుకోవాలి. రైట్ కన్సిస్టెన్సీ. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ సూప్లో వచ్చి మనం ఏంటంటే పైన కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కానీ ఆర్ కార్న్ కానీ ఏదైనా యాడ్ చేసి వేడివేడిగా తీసుకుంటే చాలా బాగుంటుంది. సూప్ వచ్చి మనకి బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ మంచి ఫిల్లింగ్గా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ సీ యూ సూన్.